ఆకాశవాణి ప్రధానమంత్రి సూర్యఘర్ ముఫ్త్ బిజ్లీ యోజనపై ప్రత్యేక పరిచయ కార్యక్రమాన్ని వింటారు. అతిథి శ్రీ జె నానిబాబు గారు, డెప్యూటీ జనరల్ మేనేజర్ మరియు నోడల్ ఆఫీసర్ ఫర్ పిఎం సూర్యఘర్ స్కీమ్, న్యూ అండ్ రెన్యూవబుల్ ఎనర్జీ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, హెడ్ ఆఫీస్ తాడేపల్లి నుంచి. పరిచయం చేస్తున్న వారు రావుల సాయి గురీష్. सोलर पावर से देश के लोगों को बिजली देने के साथ ही उनका बिजली बिल जीरो करने का भी है। हर घर को सूर्य घर बनाना चाहता है। हर परिवार को घर में बिजली बनाकर वही बिजली बेचकर कमाई का एक और साधन देना चाहता है। इसी उद्देश्य के साथ हमने पीएम सूर्य घर मुफ्त बिजली योजना शुरू की है। अभी ये योजना 1 करोड़ परिवारों के लिए है. శ్రోతలకు నమస్కారం. ఈనాటి మన ప్రత్యేక పరిచయ కార్యక్రమానికి స్వాగతం. దేశంలో పెరుగుతున్న విద్యుత్ అవసరాలు, అధిక విద్యుత్ బిల్లులు మరియు పర్యావరణ పరిరక్షణ అవసరాలను దృష్టిలో పెట్టుకుని కేంద్ర ప్రభుత్వం పునరుత్పాదక ఇంధన వనరుల వినియోగాన్ని ప్రోత్సహిస్తూ ఉంది. ఈ క్రమంలో ప్రజలు తమ ఇళ్ల పైకప్పులపై సౌర విద్యుత్ వ్యవస్థలను ఏర్పాటు చేసుకునేలా ప్రధానమంత్రి సూర్యఘర్ ముఫ్త్ బిజ్లీ యోజన అనే మహత్తర పథకాన్ని ప్రారంభించింది. ఈ పథకం ద్వారా సాధారణ కుటుంబాలకు తక్కువ ఖర్చుతో లేదా సబ్సిడీ సహాయంతో రూఫ్ టాప్ సోలార్ వ్యవస్థలు అందుబాటులోకి తీసుకురావడం, విద్యుత్ బిల్లుల భారాన్ని తగ్గించడం, శుభ్రమైన ఇంధన వినియోగాన్ని పెంచడం ప్రధాన లక్ష్యాలుగా ఉన్నాయి. ఈ పథకం కేవలం విద్యుత్ ఉత్పత్తికే పరిమితం కాకుండా దేశాన్ని ఇంధన స్వావలంబన దిశగా తీసుకువెళ్లడం, కర్బన ఉద్గారాలను తగ్గించడం, గ్రామీణ పట్టణ ప్రాంతాలలో సౌరశక్తి వినియోగాన్ని విస్తరించడం వంటి దీర్ఘకాల ప్రయోజనాలను కూడా లక్ష్యంగా పెట్టుకుంది. ఈనాటి ఈ కార్యక్రమంలో ఇప్పుడు మనం ఈ పథకం యొక్క లక్ష్యాలు, అర్హతలు, సబ్సిడీలు, దరఖాస్తు విధానం, ప్రజలకు కలిగే ప్రయోజనాలు మరియు అమలులో ఉన్న పరిస్థితుల గురించిన పూర్తి సమాచారం మనకు అందించేందుకు ఈరోజు మనతో పాటు ఉన్నారు న్యూ అండ్ రెన్యూవబుల్ ఎనర్జీ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ లిమిటెడ్, నెట్క్రాబ్ హెడ్ ఆఫీస్ తాడేపల్లి నుంచి డెప్యూటీ జనరల్ మేనేజర్ అండ్ నోడల్ ఆఫీసర్ ఫర్ పిఎం సూర్యఘర్ శ్రీ జె నానిబాబు గారు. సార్తో మనం మాట్లాడి మరింత సమాచారాన్ని విందాం. సార్ నమస్కారం. సార్ నమస్తే అండి, అందరికీ నమస్కారం. సార్, కార్యక్రమంలో ముందుగా ప్రధానమంత్రి సూర్యఘర్ ముఫ్త్ బిజ్లీ యోజన పథకం ప్రారంభించడానికి కేంద్ర ప్రభుత్వం ముఖ్య ఉద్దేశం ఏమిటంటారు? చాలా సంతోషం అండి. ఈ యొక్క ప్రధానమంత్రి సూర్యఘర్ ముఫ్త్ బిజ్లీ యోజన యొక్క ప్రధానమైనటువంటి ఉద్దేశం ఏంటంటే, రాయితీతో మీ ఇంటిపై సోలార్ రూఫ్ టాప్ నిర్మించుకోండి, విద్యుత్ బిల్లు తగ్గించుకోండి అనే నినాదంతో 1 కోటి గృహాలకు నెలకు 300 యూనిట్ల వరకు ఉచిత కరెంట్ ఇవ్వడం కోసం కార్యక్రమం యొక్క ప్రధాన ఉద్దేశం అండి. ఈ పథకం గృహ వినియోగదారులకు మాత్రం వర్తిస్తుంది. అంతేకాకుండా మరి అదనంగా విద్యుత్తును ఉత్పత్తి చేసి మన విద్యుత్ సంస్థలకు అమ్మి ఆదాయం కూడా పొందొచ్చు అనే యొక్క ముఖ్య ఉద్దేశం ఈ యొక్క పిఎం సూర్యఘర్ ముఫ్త్ బిజ్లీ యోజన పథకం యొక్క ఉద్దేశం. సార్, ఈ పథకం అమలు ఎప్పుడు ప్రారంభమైంది? ప్రస్తుతం దేశవ్యాప్తంగా అమలు పరిస్థితి ఎలా ఉంది? ఈ పథకం ఫిబ్రవరి 2024 ప్రారంభమైంది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 38,92,000 గృహాలకు ఈ పథకం అమలు చేయడం జరిగింది. సార్, ఈ పథకం కింద కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందించే సబ్సిడీలు, రాయితీలు ఏమిటి? ఈ కేంద్ర ప్రభుత్వం ద్వారా గరిష్టంగా 78,000 రూపాయల సబ్సిడీ 3 కిలోవాట్ల కెపాసిటీ వరకు ఉంది సార్. దీనికి విపులంగా చెప్పాలనుకుంటే 1 కిలోవాట్కి 30,000 రూపాయల సబ్సిడీ, అదే విధంగా 2 కిలోవాట్లకి కెపాసిటీకి 60,000, 3 కిలోవాట్ల కెపాసిటీ దాని మీద ఎంతైనా సరే 78,000 రూపాయలు సబ్సిడీగా ఇవ్వడం జరుగుతుంది సార్ కేంద్ర ప్రభుత్వం. అదే రాష్ట్ర ప్రభుత్వానికి వస్తే ఎస్సీ ఎస్టీ వారికి 200 యూనిట్ లోపల ఉన్న వారికి ఉచితంగా ఈ పథకం కూడా అమలు చేయడం జరుగుతుంది. అంతేకాకుండా 200 రూపాయల వరకు అద్దెగా చెల్లించడం కూడా జరుగుతుంది. ఎంచేదంటే వాళ్ళ యొక్క ఇంటిపై రూఫ్ ఇచ్చినందుకు. ఈ విధంగా మరి కేంద్ర ప్రభుత్వ సబ్సిడీ, అదే విధంగా రాష్ట్ర ప్రభుత్వం సబ్సిడీ కూడా ఈ అమల్లో ఉంది సార్. సార్, ఈ పథకంలో భాగంగా సౌర ప్యానెల్స్ ద్వారా సుమారుగా ఎన్ని యూనిట్లు విద్యుత్ ఉత్పత్తి చేసుకోవచ్చు? 1 కిలోవాట్కి 120 యూనిట్లు చేయొచ్చు సార్. అదే విధంగా 2 కిలోవాట్లకి కెపాసిటీకి 240,
3 కిలోవాట్లకి 360 యూనిట్లు విద్యుత్తుని ఉత్పత్తి చేయొచ్చు సార్. ఈ యొక్క సోలార్ ప్యానెల్స్ ద్వారా ఉత్పత్తి అయ్యే యూనిట్ల వివరాలు సార్ ఇవి. సార్ ఈ పథకంలో ఉపయోగిస్తున్న సాంకేతికత ఏమిటి? సార్ ఇది సాధారణంగా అందరికీ తెలిసిన విషయమే సార్. సోలార్ ప్యానెల్స్ లో మనం సిలికాన్ సెల్స్ ను ఉపయోగిస్తాం సార్. వాటి ద్వారా సౌరశక్తిని ఉపయోగించుకొని విద్యుత్ ఉత్పత్తి చేయడం అనేదే ఇందులో ఉన్న టెక్నాలజీ సార్. సార్ ఈ పథకానికి అర్హులు ఎవరు దరఖాస్తు చేసుకోవచ్చు? అవును సార్. ముఖ్యంగా ఏంటంటే ఈ పథకానికి అందరూ అర్హులే సార్. ముఖ్యంగా మరి అవసరమైన పత్రాలు కూడా చాలా తక్కువ. కరెంట్ బిల్లు, అదే విధంగా మరి బ్యాంక్ అకౌంట్ నెంబరు, ఎంచేతంటే సబ్సిడీ వచ్చినట్లయితే ఆ అకౌంట్ కి నేరుగా లబ్ధిదారుడికి అందుతుంది. ఆ మొబైల్ నెంబరు ఏదైతే ఎలక్ట్రిసిటీ బిల్లుకి అనుసంధానం అయి ఉంటుందో ఆ యొక్క మొబైల్ నెంబర్ కూడా అవసరమై ఉంటుంది సార్. సార్ మనం పత్రాల గురించి మాట్లాడుకున్నాం కాబట్టి మరి పథకానికి అప్లికేషన్ అనేది ఆన్లైన్ అప్లికేషన్ సబ్మిట్ చేయాలంటారు లేకపోతే ఆఫ్లైన్ ద్వారానా? ఇది పిఎం సూర్యగర్ పోర్టల్ అని ఉందండి. ఈ పథకం ఆన్లైన్ ద్వారానే చేయడం జరుగుతుంది. నమోదు చేయడం కూడా ఇది చాలా సులభతరం. ఎంచేదంటే ఆ పోర్టల్లో మరీ ఎక్కువ సమాచారాన్ని ఇవ్వకుండా, ఇబ్బంది పెట్టకుండా ఈ ఆన్లైన్ ద్వారా ఈ యొక్క పథకాన్ని నమోదు చేసుకునే విధానం ఉందండి. పిఎం సూర్యగర్ పోర్టల్. సార్ ఇంటిపై సోలార్ ప్యానెల్స్ ఏర్పాటు చేయడానికి ఎంత స్థలం అవసరమవుతుంది? 1 కిలోవాట్కి సార్ 1 కిలోవాట్ సోలార్ ప్యానెల్స్ కెపాసిటీ యొక్క యూనిట్ ఏర్పాటు చేసుకోవడానికి 10x10 100 చదరపు అడుగులు అవసరం ఉంటుంది సార్. అది కూడా నీడ పడని ప్రదేశం ఉండాలి సార్. చెట్లు కానీ ఏమన్నా వాటి ద్వారా మరి నీడ పడకుండా ఉండే ప్రదేశము 1 కిలోవాట్కి 100 చదరపు అడుగులు ఉంటే సరిపోతుంది. సార్ అంటే ఇప్పుడు ఆ నీడ పడని ప్రదేశం అని మాట్లాడుకుంటున్నాం కదా సార్, ఇప్పుడు మనకి స్లాబ్ ఉండదు అనుకోండి, సో కింద కూడా ఇది ఏర్పాటు చేసుకునే దానికి అవకాశాలు ఏమన్నా ఉన్నాయంటారా? అంటే ఇది రూఫ్ టాప్ అనే పథకం కాబట్టి మనం రూఫ్ మీదే చేసుకోవాల్సిన అవసరం ఉంది సార్. స్లాబ్ లేకుండా ఉన్న వేరే స్లోప్డ్ రూఫ్ ఉన్న పెట్టుకోవడానికి అనువుగా స్ట్రాంగ్ గా ఉన్నట్టు భావిస్తే దాని మీద మనం చేసుకోవచ్చు సార్. సార్ సౌర ప్యానెల్ సిస్టమ్ ఏర్పాటుకు మొత్తం ఖర్చు ఎంత అవుతుంది? అందులో ప్రభుత్వ సబ్సిడీ ఎంతవరకు లభిస్తుంది? 1 కిలోవాట్కి సుమారు మనకి అయ్యే ఖర్చు 1 కిలోవాట్ కెపాసిటీ ప్లాంట్ కి 60,000 అవుతుంది సార్. దీంట్లో 1 కిలోవాట్కి మరి ప్రభుత్వం ఇచ్చే రాయితీ సబ్సిడీ 30,000. ఫోను మనకి 30,000 ఉంటుందండి. ఇది కూడా ఈ 30,000 కూడా మరి మనకి బ్యాంక్ లోన్ కూడా వెళ్ళవచ్చు. ఇది బ్యాంక్ లోన్ కూడా మన నామినల్ వడ్డీతో 5.5%, 5.5%తో మనకి బ్యాంక్ లోన్ కూడా లభిస్తుందని తెలియజేస్తున్నాం సార్. సార్ సౌర విద్యుత్ వాడకం వల్ల ప్రజలకు కలిగే ప్రధాన ప్రయోజనాలు ఏమిటి? ప్రధాన ప్రయోజనాలు దృష్టిలో ఏంటంటే సార్, ఇది మెయిన్ మనం వాడే కరెంటు బిల్లుని తగ్గించుకోవడం సార్ మొదటిది. అదే విధంగా ఈ ప్లాంట్లు సౌర విద్యుత్తును వాడకం ద్వారా ఉపయోగించే ఈ యొక్క ప్లాంట్స్ ఏవైతే ఉన్నాయో దానివల్ల పర్యావరణాన్ని మనం కాపాడుకున్న వాళ్ళం అవుతాం సార్. ఇది పర్యావరణానికి ఎటువంటి హాని ఉండదు. అదే విధంగా మనం ఏదైతే 30,000 అంటున్నాం కదా 1 కిలోవాట్కి, పెట్టిన మొత్తం 5 సంవత్సరాల్లో మనకి అప్పు తీరుతుంది సార్. ఇది మిగిలిన 20 సంవత్సరాలు కూడా ఉచితంగా మనం పొందవచ్చు. ఇవి ఈ సౌర విద్యుత్ వాడకం ప్లాంట్ వల్ల వచ్చే ప్రధాన ప్రయోజనాలు సార్. సార్ మనం వాడుతున్న ఈ సోలార్ ప్యానెల్స్ యొక్క వారంటీ కానీ గ్యారంటీ కానీ సాధారణంగా ఎంతకాలం వరకు ఇస్తూ ఉన్నారు? సాధారణంగా వచ్చేసి సార్ మనకి ప్యానెల్స్ మీద 25 సంవత్సరాల వరకు ఈ వారంటీ గ్యారంటీ ఉంటుంది సార్. 25 సంవత్సరాలు ప్యానెల్స్ మీద రెగ్యులర్ గా మనం ఆ దుమ్ము ధూళిని క్లీన్ చేసుకుంటూ వాష్ చేసుకుంటూ ఉండి ఎప్పటికప్పుడు అబ్జర్వ్ చేసుకుంటూ ఉంటే మనం 25 సంవత్సరాల వరకు ఈ ప్యానెల్స్ కి ఎటువంటి నష్టం ఉండదు సార్. సార్ సౌర విద్యుత్ ఉత్పత్తి గరిష్టంగా రావడానికి పాటించాల్సిన సూచనలు ఏంటి? గరిష్టంగా రావడానికి సార్ మనం ఈ సోలార్ ప్యానెల్స్ ఓపెన్ ప్లేస్ లో పెట్టడం జరుగుతుంది కాబట్టి రూఫ్ టాప్ మీద, రోడ్డు సైడ్ కానీ ఇతరత్ర దగ్గరలో ఏమన్నా డస్ట్ ఉన్నట్లు అని మనం గ్రహించినట్లయితే అవి ఆ ప్యానెల్స్ మీద డస్ట్ పడి విద్యుత్ ఉత్పత్తి తగ్గుతుంది సార్. దానివల్ల ఏంటంటే ఎప్పటికప్పుడు శుభ్రంగా దాన్ని క్లీన్ చేసుకున్నట్లయితే దుమ్ము ధూళించి, అదే విధంగా ఏదన్నా ఇతరత్ర నీడ పడకుండా ఉండేటట్టు చూసుకున్నట్లయితే ఉత్పత్తి అనేది మనకి గరిష్టంగా రావడానికి అవకాశం ఉంది సార్. సార్ ఈ పథకం వల్ల పర్యావరణానికి కలిగే ప్రయోజనాలు ఏమిటంటారు? పర్యావరణానికి వస్తే సార్, ఈ వాడకం వల్ల ఏంటంటే పర్యావరణానికి ఎటువంటి హాని
ఉండదు సార్. దీనివల్ల విద్యుత్తును ఆదా చేయడమే కాకుండా పర్యావరణాన్ని కాపాడిన వాళ్ళు అవుతాం. అదే విధంగా కాలుష్యాన్ని ఉండదు కాబట్టి మన ప్రజలందరి యొక్క ఆరోగ్యాన్ని మనం కాపాడే వాళ్ళని అవుతామని ఈ పథకం ద్వారా కూడా మన ముఖ్య ఉద్దేశం సార్. ఒక విద్యుత్తుని మనం ఆదా చేసినట్లయితే ఒక విధంగా విద్యుత్తుని మనం ప్రొడ్యూస్ చేసినట్టే లెక్క. అది ఈ యొక్క పథకం యొక్క ముఖ్య ఉద్దేశం. సార్, సోలార్ విద్యుత్ వాడకం వల్ల విద్యుత్ బిల్లు ఎంతవరకు తగ్గే అవకాశం ఉంది? గణనీయంగా మనకి 90% వరకు 90% వరకు కూడా ఈ విద్యుత్ బిల్లు తగ్గే అవకాశం ఉంది. ఈ ప్లాంట్ పెట్టుకున్న ప్రతి ఒక్కరు కూడా దీని మీద అనుభవం కలిగి ఉన్నారు కాబట్టి 90% వరకు కూడా విద్యుత్ ఆదా అవుతుంది సార్. తప్పకుండా ఆదా అవుతుంది. సార్, ఈ పథకం గ్రామీణ ప్రాంతాలకు ఎలా ఉపయోగపడుతూ ఉంది? మెయిన్ గా ఏంటంటే సార్, ఈ పథకాన్ని గ్రామీణ ప్రాంతాలలో కాకుండా పట్టణ ప్రాంతాల ప్రజలు కూడా ఉపయోగపడుతుంది. ముఖ్యంగా ఏంటంటే గ్రామీణ ప్రాంతాలంటే కరెంటు బిల్లులతో కట్టలేక సతమతం అవుతూ ఇబ్బంది పడుతున్నారు కాబట్టి ఇది మరి ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల వారికి ఈ కరెంటు వాడకం ద్వారా గణనీయంగా కరెంటు బిల్లులు తగ్గడంతో మరీ ఎక్కువగా గ్రామీణ ప్రాంతాలకి ఇది ఎంతగానో అవసరం ఉందని తెలియజేస్తుంది. సార్, ఈ పథకం అమలులో ఎదురవుతున్న ప్రధాన సవాళ్లేంటి? వాటి పరిష్కారానికి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలేంటి? అదే సార్, మంచిది. ఈ పథకంలో ఎటువంటి సమస్యలు అనేవి ఇబ్బందులు కూడా లేవు సార్. ఎంచేతంటే ప్రజల్లో ఈ పథకం మీద అవగాహన కల్పించడానికి మేము చాలా ప్రచార కార్యక్రమాలు చేస్తున్నామండి. ఎట్లాగంటే డోర్ టు డోర్ క్యాంపెయిన్, పాంప్లెట్స్ ద్వారా ప్రజల్లో చైతన్యం తీసుకొస్తున్నాం. ఈ పథకాన్ని వాడుకోవడానికి, ఈ పథకం మీద ఉండే లాభాలు తెలియజేయడానికి కూడా చక్కని పాంప్లెట్స్ కూడా ప్రతి ఒక్కరికి ప్రతి ఇంటికి అందజేయడం జరుగుతుంది సార్. అదేవిధంగా ప్రచార రథాల ద్వారా ఈ నాటకాలు, ఈ కార్యక్రమాల యొక్క లబ్ధి ఎలా ఉంటుంది అనేది నాటకాల ద్వారా, అదే విధంగా ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా, పత్రికల ద్వారా ఇతర సాధ్యమైనంత వరకు ప్రజలకు చేరువవ్వాలన్న ఉద్దేశంతో అన్ని విధాలుగా కూడా ప్రచారం చేయడం దీని మీద జరుగుతుందని తెలియజేస్తాం. సార్, మనం చూస్తున్నాం ప్రజల్లో అనేక అపోహలు ఉన్నాయి. అంటే వర్షాకాలంలో ఈ పనితీరు ఎలా ఉంటుంది, సాధారణంగా విద్యుత్ కనెక్షన్ కొనసాగింపు ఎలా, సోలార్ మరియు రెగ్యులర్ పవర్ రెండు కలిపి మనం వాడుకోవచ్చా లేదా వాడితే మన ప్రాబ్లమా, పిల్లలు ఉన్న ఇళ్లలో భద్రత వంటి అంశాలు, ఇలాగే చాలా అపోహలు ఉన్నాయి కదా సార్. సో ఆ అపోహలు ఏంటి, వాటి నివృత్తికి సంబంధించిన వివరాలు? తప్పకుండా అండి. వర్షాకాలంలో ఎటువంటి ఇబ్బంది ఉండదు సార్. ఎంచేదంటే ఇది వర్షాకాలంలో కూడా మబ్బులు ఉన్నంతసేపు తప్ప మిగతా మబ్బు వెళ్ళిపోయిన తర్వాత ఉండే ఆ యొక్క రేడియేషన్ ద్వారా ఈ సోలార్ ప్యానల్స్ ద్వారా విద్యుత్ లభించడం జరుగుతుంది. అదే విధంగా కూడా పిల్లలకి ఎటువంటి ప్రమాదం లేదు సార్. ఎంచేదంటే హాని అనేది ఎటువంటి విధంగా కూడా లేదు. ప్యానల్స్ ముట్టుకున్నా షాక్ కొట్టడం కానీ అలాంటివి కానీ ఎటువంటి ఇబ్బందులు లేవు. ఈ సిస్టమ్ లో ఎక్కడ కూడా ఏ విధంగా అనుకోకుండా పిల్లలు కానీ టచ్ చేసినట్లయితే షాక్ కొట్టి ఇబ్బంది పడడం అలాంటివి ఏమి లేవు సార్. చాలా పిల్లలున్నా సరే ప్రతి ఇంటికి పిల్లలున్న ఇంట్లో కూడా చక్కగా ఎటువంటి ఇబ్బంది లేకుండా ధైర్యంగా ఈ ప్లాంట్ ని ఏర్పాటు చేసుకోవచ్చు. సార్, ఈ పథకం ద్వారా ఇప్పటి వరకు ఎంతమంది లబ్ధి పొందడం జరిగింది మన ఆంధ్రప్రదేశ్లో? సార్, మన ఆంధ్రప్రదేశ్కి వచ్చినట్లయితే సార్, మన ఏపీలో 1,50,705 మంది లబ్ధిదారులు కుటుంబాలకి ఈ మన రాష్ట్రంలో ఇంతవరకు ప్లాంట్లు ఏర్పాటు చేసి ఈ పథకం ద్వారా లబ్ధి పొందడం జరుగుతుంది సార్. సార్, ప్రజలు తమ సందేహాలు లేదా అభిప్రాయాలను ప్రభుత్వం వరకు ఎలా తెలియజేయగలరంటారు? సార్, మనకి దీనికి ఎటువంటి ప్రజలు ఇబ్బంది పడకుండా లబ్ధిదారులు చక్కటి టోల్ ఫ్రీ నంబర్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది సార్. ఆ నెంబర్ మీకు ఇప్పుడు తెలియజేస్తాను అందరికీ, లబ్ధిదారులందరికీ. అదేవిధంగా 1912 సార్, 1912 అనే టోల్ ఫ్రీ నెంబర్ కానీ కాల్ చేసినట్లయితే ఇమ్మీడియట్ గా వారి యొక్క సందేహాలు కానీ అభిప్రాయాలు కానీ చేసుకోవడానికి ఈ టోల్ ఫ్రీ నెంబర్ ఎంతగానో ఉపయోగపడుతుంది. సార్, భవిష్యత్తులో ఈ పథకంలో ప్రభుత్వం తీసుకురానున్న మార్పులు లేదా విస్తరణలు ఏమైనా ఉన్నాయా? ఉన్నాయి సార్, తప్పకుండా. అందరు లబ్ధిదారులకి అదే ఈ కార్యక్రమం అందజేయడానికి సబ్సిడీతో ముందుకు వెళ్తున్నాం. అదే విధంగా బీసీ వారికి కూడా అదనంగా సెంట్రల్ గవర్నమెంట్ సబ్సిడీతో పాటు స్టేట్ గవర్నమెంట్ సబ్సిడీ అదనంగా మరొక 20,000 ఇవ్వడానికి ప్రభుత్వం వారు అందించడానికి తగిన ఏర్పాట్లు త్వరలో రానున్నాయని తెలియజేస్తున్నాం సార్, బీసీ వారికి కూడా.
సార్, ఇంతవరకు ఈనాటి మన ప్రత్యేక పరిచయ కార్యక్రమంలో మీరు పాల్గొని ఇవాళ ప్రధానమంత్రి సూర్యఘర్ ముఫ్త్ బిజ్లీ యోజన పథకానికి సంబంధించిన పూర్తి సమాచారం మన ఆకాశవాణి శ్రోతలకు మీరు అందించినందుకు మీకు మరోసారి ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ సార్. అదే విధంగా చివరిగా ఏంటంటే మోడల్ సోలార్ విలేజెస్ అని చెప్పి తీసుకోవడం జరుగుతుందండి. ప్రతి మోడల్ సోలార్ విలేజెస్ లో ఈ ఒక్క కార్యక్రమం కాకుండా రెన్యూబుల్ ఎనర్జీ కార్యక్రమానికి సంబంధించి అన్ని కూడా ఏర్పాటు చేసి మోడల్ గా ఆ విలేజ్ ని ముందు తీసుకోవడం జరుగుతుంది సార్. తర్వాత అన్ని గ్రామాలు కూడా ఈ పథకాన్ని ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది సార్. అదే విధంగా మరి ప్రభుత్వం వారు ఎన్నో ఆలోచనలతో సోలార్ ప్యానల్స్ తయారు చేసే యూనిట్లు ఏర్పాటు చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. అదే విధంగా సోలార్ పార్క్స్ ని కూడా ఏర్పాటు చేయడానికి కూడా మరి ఎన్నో సన్నాహాలు చేస్తున్నారు. అదే విధంగా గవర్నమెంట్ బిల్డింగ్స్ అన్నిటిని కూడా సోలార్ పెట్టి చక్కగా మరి అన్ని గవర్నమెంట్ బిల్డింగ్స్ మీద కూడా ఏర్పాటు చేయడానికి నెట్ జీరో గా ఏర్పాటు చేయడానికి మరి ప్రభుత్వం వారు సన్నాహాలు తీసుకుంటున్నారు సార్. దీని మీద అమలు చేయడానికి మా నెట్ క్యాప్ నుంచి ప్రయత్నాలు జరుగుతున్నాయి. త్వరలో అమలు చేస్తామని తెలియజేస్తున్నాం. ఇంధనాన్ని కూడా మనం ఏ విద్యుత్తునన్నా సరే మనం ఇంధనాన్ని పొదుపు చేస్తూ మరి ఇంధన పొదుపు మరి భాగంగా మనందరం పాల్గొని దేశాన్ని అదేవిధంగా మన యొక్క గ్రామాన్ని ముందు మనం అభివృద్ధి చేసుకున్న వాళ్ళని తెలియజేసుకుంటూ ఈ యొక్క అవకాశం ఇచ్చినందుకు మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇంతవరకు ప్రధానమంత్రి సూర్యఘర్ ముఫ్త్ బిజ్లీ యోజన పథకంపై ప్రత్యేక పరిచయ కార్యక్రమాన్ని విన్నారు. అతిథి శ్రీ జె నానిబాబు గారు, డెప్యూటీ జనరల్ మేనేజర్ మరియు నోడల్ ఆఫీసర్ ఫర్ పిఎం సూర్యఘర్ స్కీమ్, న్యూ అండ్ రెన్యూవబుల్ ఎనర్జీ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, హెడ్ ఆఫీస్ తాడేపల్లి నుంచి పరిచయం చేస్తున్న వారు రావుల సాయి గిరీష్. ఈ కార్యక్రమాన్ని మీరు మరలా వినాలనుకుంటే ఆకాశవాణి విజయవాడ ప్రాంతీయ వార్తా విభాగం యూట్యూబ్ ఛానల్ ఆకాశవాణి న్యూస్ విజయవాడలో వీక్షించగలరు. ఈ కార్యక్రమం ప్రాంతీయ వార్తా విభాగం ఆకాశవాణి విజయవాడ కేంద్ర సమర్పణ.